సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి అనడంలో నో డౌట్. పుష్పలో శ్రీవల్లి లుక్ రివీల్ చేసినప్పుడు వావ్ అన్నారు. మొన్న యానిమల్ గీతాంజలి ఫస్ట్ ఫోటో వదిలినప్పుడు టెర్రిఫిక్ అన్న టాక్ వచ్చింది. ఇప్పుడు మరో మూవీకి చెందిన ఫోటోని రివీల్ చేశారు. అందులో మన నేషనల్ క్రష్ ఎలా ఉందో తెలిస్తే చూపు తిప్పుకోలేరు. ఆ లుక్ ఏంటో చూసేద్దామా? పుష్పతో నేషనల్ క్రష్ ఇమేజ్ తెచ్చుకున్న కన్నడ కస్తూరి రష్మిక మందన గ్లామరస్ రోల్స్ లోనే కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ యాక్ట్ చేయగలనని ప్రూవ్ చేసుకుంటోంది. యానిమల్, పుష్ప 2 భారీ హిట్స్ సాధించడంలో తన వంతు కృషి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయింది. ఇక వరుస ఛాన్స్లు ఆమె వెంటబడుతున్నాయి. ప్రెజెంట్ 5 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో వర్క్ చేస్తోంది రష్మిక. బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక స్టార్ హీరోస్ తో జతకడుతోంది. విక్కీ కౌశల్ చావా, సల్లూభాయ్తో సికిందర్, ఆయుష్మాన్ ఖురానాతో ధామా చేస్తోంది. ఇవే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్, శేఖర్ కమలా దర్శకత్వంలో వస్తున్న బైలింగ్వల్ మూవీ కుబేరాలో కనిపించబోతోంది. వీటిలో 3 సినిమాలు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. ఇక థియేటర్స్ లోకి రావడమే తరువాయి. ఈ ఏడాది చావాతో ఫస్ట్ ఎంట్రీ ఇవ్వబోతోంది శాండిల్వుడ్ భామ. రీసెంట్ గా ఈ సినిమా నుండి రష్మిక ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. రాజసం పుట్టిపడే మహారాణి రోల్లో కనిపించబోతోంది. మహారాణి ఏసుబాయిగా మరో ఇంటెన్సివ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు మేడం. మరాఠీ స్టైల్ వస్త్రధారణ, నగలతో నిండుగా కనిపిస్తోంది. ప్రెజెంట్ ఈ లుక్ సినిమాపై అంచనాలు డబుల్ చేసేలా కనిపిస్తోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంభాజీ మహారాజ్ రోల్లో కనిపించబోతున్నాడు విక్కీ కౌశల్. ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. యానిమల్ తో రణబీర్ కి, పుష్ప 2 తో అల్లు అర్జున్ కి హైయెస్ట్ కలెక్షన్స్ అందించిన భామగా హిస్టరీలో నిలిచిపోయిన రష్మిక విక్కీ ఖాతాలో కూడా బ్లాక్ బస్టర్ బొమ్మను వేస్తుందంటారా? కొన్ని సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ ఇండియాలో రిలీజ్ కావడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమానే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైతే దాదాపు 10 నెలల తర్వాత థియేటర్స్ లోకి రిలీజ్ అవుతోంది. ఇంతకు ఏంటా సినిమా, ఏంటా కథ? హావ్ ఎ లుక్. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ సినిమా తీస్తే ఏదో ఒక సినీ అవార్డు రావాల్సిందే. అది ఆయన వర్కింగ్ స్టైల్. తమిళ ఇండస్ట్రీలో వెర్స్టైల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాట్రాదు తమిళ్ నుండి రీసెంట్ మూవీ ఎజుకడల్ ఎజుమలై వరకు ప్రతి సినిమా మంచి అప్లాస్ తెచ్చుకుంటుంది. ఎజుకడల్ ఎజుమలై రిలీజ్ కాలేదు, కానీ ఈ సినిమా లాస్ట్ ఇయర్ మేలో 53వ రోటర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్ట్రీమింగ్ అయి విమర్శకుల ప్రశంసలు తెచ్చుకుంది. పొరిగింట్లో ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కావడానికి చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు 10 నెలల తర్వాత ఎజుకడల్ ఎజుమలై ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. రీసెంట్లీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నివిన్ పౌలి, సూరి, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. ట్రైలర్ చూస్తుంటే మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి డిఫరెంట్ లుక్లోనే కాదు, యాక్టింగ్ కూడా కొత్తగా కనిపిస్తుంది. సూరిని ఓ ట్రైన్లో బంధించి ఇబ్బంది పెడుతున్న అబ్నార్మల్ పర్సన్లా నెగిటివ్ షేడ్స్లో వణుకు పుట్టిస్తున్నాడు. చూసేందుకు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్, పీరియాడిక్ డ్రామాలా తోస్తుంది. యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చాడు. మరి ఇంటర్నేషనల్ అప్లాస్ తెచ్చుకున్న ఈ మూవీ ఇండియన్, అందులో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. కన్నడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చిక్కుల్లో పడుతున్నాయి. ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలు, అందులోనూ పాన్ ఇండియా ఐడెంటిటీ తెచ్చుకున్న హీరోల పిక్చర్సే కష్టాల్లో పడ్డాయి. 2 సినిమాలు కూడా ఒకే రీజన్తో ఇష్యూస్ ఎదుర్కొంటున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు, ఎవరా హీరోస్? కేజీఎఫ్ సిరీస్తో కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన హీరో యష్. 100-200 కోట్ల కలెక్షన్లు చూడడమే కష్టం అనుకుంటే ఏకంగా 1000 crore కలెక్షన్స్ రుచి చూపించాడు. ఇది శాండిల్వుడ్కు మామూలు మార్క్ కాదు. ఇప్పటి వరకు ఈ ఫీట్ ఏ శాండిల్వుడ్ హీరో టచ్ చేయలేకపోయారు. తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ కూడా ఈ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు రాకీ భాయ్. కానీ రీసెంట్లీ ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ షూటింగ్ దశలో ఇక్కట్లను ఎదుర్కొంటోంది. పీన్యా అటవీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా 100 చెట్లను నరికేసి షూటింగ్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగింది కర్ణాటక సర్కార్. మధ్యలో చిత్రీకరణకు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ వివాదం కంటిన్యూ అవుతోంది. రీసెంట్లీ చిత్ర యూనిట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇక యష్ తర్వాత కలెక్షన్ పరంగా సెకండ్ పొజిషన్ లో ఉన్న రిషబ్ శెట్టి సినిమా కూడా కాంట్రవర్సీలో చిక్కుకుంది. కాంతారాతో 400 కొల్లగొట్టిన ఈ శాండిల్వుడ్ హీరో ఈ సినిమా ప్రీక్వెల్ తెస్తున్నాడు.
ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని గవిగుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అంతేనా, షూటింగ్ టైంలో పేలుడు పదార్థాలు వినియోగించారని, మూగజీవాలకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని యూనిట్ను అడిగేందుకు వెళితే స్థానికులపై దాడి చేశారు యూనిట్ సభ్యులు. దీనిపై కేసు నమోదు కాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామంటున్నారు లోకల్ పీపుల్. ఇలా మోస్ట్ యాంటిసిపేటెడ్, అవైటెడ్ మూవీస్ హీరోలు ఎన్విరాన్మెంట్కు హాని చేస్తున్నారన్న ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యల నుండి ఈ ఇద్దరూ గట్టెక్కుతారా? చూద్దాం ఏం జరుగుతుందో. చక్కా సినిమాలు తీసి టకా థియేటర్స్ లో సినిమాలు తీసుకొచ్చేయటం ఈ హీరోకి బాగా అలవాటు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ చిన్నోడు అప్పుడే ఓ సినిమాతో ఈ ఏడాది దండయాత్ర స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంత కంగారుగా సినిమాలను దింపేస్తున్న హీరో ఎవరు? నెక్స్ట్ మంత్ రావాల్సిన సినిమా ముందే ఎందుకు వచ్చేస్తోంది? జెట్ స్పీడ్తో సినిమాలు తీసేసి వెంటనే థియేటర్లకు మూవీస్ దింపి ప్రేక్షకులతో ఎప్పుడు టచ్లో ఉంటున్నాడు మాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ బాసిల్ జోసెఫ్. నవంబర్లో సూక్ష్మదర్శిని, ఈ సంక్రాంతికి పర్వీన్ కూడు షప్పుతో ఎంటర్టైన్ చేశాడు. సూక్ష్మదర్శిని మంచి వసూళ్లను రాబడితే పర్వీన్ కూడు షప్పు ప్రశంసలు అందుకున్నప్పటికీ బీజిఎం, సౌండ్ డిజైనింగ్ పై సినీ లవర్స్ విమర్శకులు వ్యక్తం చేశారు. బాసిల్ అప్కమింగ్ ప్రాజెక్ట్ పొన్మన్ కూడా షూటింగ్ కంప్లీట్ అవ్వగా తొలుత ఫిబ్రవరి 6న సినిమాను తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ సినిమాను జనవరి ఎండింగ్ కు షిఫ్ట్ చేశారు. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్లో జనవరి 30న థియేటర్లోకి పొన్మన్ను దింపుతున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. అంటే ఫిబ్రవరి నుండి జనవరికి ప్రీపోన్ అయింది. జనవరిలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఎప్పుడో కర్చీఫ్ వేసుకున్నారు. ఈ నెల 23న మమ్ముట్టి డొమినిక్ ది లేడీస్ పర్స్ రిలీజ్ అవుతుంటే 30న మోహన్ లాల్ తుదరం థియేటర్స్లోకి రావాల్సి ఉంది. ఇప్పుడు ఇదే రోజున పొన్మన్ అంటూ వస్తున్నాడు బాసిల్. యాక్చువల్లీ ఈ మూవీ ఫిబ్రవరి 6న రిలీజ్ చేయాలి అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అదే రోజు అజిత్ విదాముయర్చి వస్తుంది. తమిళంతో పాటు మలయాళంలో కూడా తలాకు క్రేజ్ ఉండటంతో పొన్మన్ ఆ డేట్ నుండి తప్పుకొని జనవరికి షిఫ్ట్ అయింది. చూడబోతే తుదరం కూడా జనవరి ఎండింగ్కు రాదని బలంగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ నమ్మకంతోనే తన సినిమాను తెచ్చేస్తున్నాడు బాసిల్. మరి యంగ్ హీరోతో పోటీగా మోహన్ లాల్ సినిమాను దింపుతాడో లేదో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హిమేష్ రేష్మియా 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈసారి ఓ ఇంటెన్సివ్ కథతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు డబుల్ చేస్తూ ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ని స్పీడప్ చేశాడు. అవేంటో చూద్దామా? బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా యాక్టర్గా మారి చాలా కాలమే అయింది. కానీ హీరోగా ఆశించిన గుర్తింపు దక్కలేదు. కానీ ప్రయత్నాలైతే ఆపలేదు. ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు రైటర్గా కనిపిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా హీరోగా, నిర్మాతగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోగా బదాస్ రవికుమార్ అంటూ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రభుదేవ యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్, బ్లడ్ తో నిండిపోయినప్పటికీ కొన్ని విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. 1980 నాటి బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎక్స్పోజ్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. మరోసారి రెట్రో లుక్ లో మెప్పిస్తున్నాడు రేష్మియా. ఈ సినిమాకు నిర్మాతతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గాను వ్యవహరిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను తీసుకొస్తున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ ని షురూ చేశారు. సన్నీ లియోన్ తో హుక్ స్టెప్, హుక్కా బార్ అంటూ సాంగ్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా మరో సాంగ్ తెచ్చారు. ప్రమోషన్స్ తోనే సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్న హిమేష్ రేష్మియా బదాస్ రవికుమార్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.